హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్ఓ సివిల్ స్కూల్ అఫీషియల్. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ ఆర్టికల్ కనిపించింది. మనకు గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ వాటి యొక్క ఈల్డ్స్ రోజు రోజుకు పెరుగుతుంది. అది వై ఇట్ ఈస్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. ఈ పర్టికులర్ టాపిక్లో అనలైజ్ చేద్దాము. సో అసలు ఫస్ట్ బాండ్స్ అంటే ఏంటి? బాండ్స్ అనేవి డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ ఇష్యూ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ఎందుకు ఇష్యూ చేస్తుంది అని అంటే బారో మనీని మార్కెట్ల నుంచి తీసుకోవడానికి. మరి బారో చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే గవర్నమెంట్కి కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు తగ్గుతాయో ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ది బారో మనీ ఫ్రమ్ మార్కెట్ నుంచి మనీ బారో చేసుకుంటారు. దానికోసము బాండ్స్ని గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్స్ ఎట్లుంటాయి అని అంటే వాటికి ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పీరియడ్లో వాటికి ఈల్డ్ అంటే రిటర్న్స్. గవర్నమెంట్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 రూపీస్ బాండ్ ఇష్యూ చేసింది. ఇటు 5% ఈల్డ్ అనుకోండి, అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎవ్రీ ఇయర్ ఫర్ ఇన్స్టెన్స్ 5 years వరకు టెన్యూర్ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్ 5 years అనుకోండి. ఎవ్రీ ఇయర్ 5% ఇంట్రెస్ట్ చొప్పున గవర్నమెంట్ పే చేస్తుంది. అందుకని బాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్. ఓకే, సో బాండ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ని, ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ని మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తాము. G6 అని షార్ట్గా పిలుస్తారు. నెక్స్ట్ ఈల్డ్ గురించి యాక్చువల్లీ తెలుసుకున్నాము. ఏంటంటే యాక్చువల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్టర్ ఎర్న్స్ ఆన్ బాండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అది నెక్స్ట్ వై గవర్నమెంట్స్ ఆర్ లో రిస్క్ బారోవర్స్, రైట్? సో ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇండివిజువల్ ఉన్నాడు, ఆర్ పర్సన్ బారోస్ మనీ. వాళ్ళు దాన్ని రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా అని మనం అసెస్ చేస్తాం. ఇజంట్ ఇట్? బేస్డ్ ఆన్ దాట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాము, ఇన్వెస్ట్ చేస్తాము. వాళ్ళు రిటర్న్ ఇవ్వగలుగుతారా లేదా అనేదాన్ని. అదే గవర్నమెంట్స్కి వచ్చేసరికి లిటరలీ 0% రిస్క్ ఫ్రీ. అసలు రిస్కే లేదు ఇక్కడ. గవర్నమెంట్ బాండ్స్కి తీసుకుంటే రిస్కే లేదు. ఎందుకు అని అంటే ఎట్ ఎ టైమ్ వన్ గవర్నమెంట్స్ ఫెయిల్, ఒక సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ టైంలో అయినా గవర్నమెంట్ దే కెన్ ప్రింట్ మనీని ప్రింట్ చేసి అయినా కానీ ఎవరి డబ్బులు అలాకి ఇచ్చేయగలుగుతారు. సో లిటరలీ గవర్నమెంట్స్ ఆర్ లో రిస్క్, వెరీ కాదు నెగ్లిజిబుల్ రిస్క్. ఇనిషియలీ నెగ్లిజిబుల్ రిస్క్. అందుకని గవర్నమెంట్ బాండ్స్ మీద మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కూపన్స్ అనేటివి కూడా ఉన్నాయి మనకు. బాండ్సే కాదు, కూపన్స్ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఈ కూపన్స్ వచ్చేసి ఏంటి అంటే కూపన్ రేట్ అనేది ఉంటుంది. కూపన్ రేట్ అంటే మనము ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 రూపీస్ కూపన్ ఉంది. ఈ కూపన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు ఒక 95 రూపీస్కి సెల్ చేస్తుంది. ఆఫ్టర్ అ టెన్యూర్ ఆఫ్ 1 year, ఆఫ్టర్ టెన్యూర్ ఆఫ్ 1 year తర్వాత మీరు ఆ కూపన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీకు 100 వస్తాయి. సో 95 రూపీస్ మనం తీసుకుంటాం, 100 ఇక్కడ గెయిన్ చేస్తాం. అదే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అయితే మనకు టెన్యూర్ ఒక 5 years అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ ఆ ఈల్డ్ మనకు వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్, ఈ బాండ్స్కి ఉన్న కూపన్స్కి ఉన్న డిఫరెన్స్ అదే. ఓకే, ఇది కూడా తెలుసుకున్నాం. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అయితే ఈ బాండ్ ప్రైసెస్కి ఉన్న ఈల్డ్స్కి ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉన్నది. చూడండి, వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ న్యూ బాండ్స్ రైజ్. అయితే గవర్నమెంట్ ఫర్ ఇన్స్టెన్స్ 2024లో బాండ్స్ కొని ABC నెంబర్ ఆఫ్ బాండ్స్, 2025లో XYZ నెంబర్ ఆఫ్ బాండ్స్, 2026లో MNO బాండ్స్ ఇట్లా ఇష్యూ చేసినారు. ఈ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రేట్ ఆఫ్ ఈల్డ్తోని ఇష్యూ చేస్తారు. అయితే ఈ బాండ్ ఈల్డ్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ బాండ్ ఈల్డ్ 5% అనుకోండి. ఈ బాండ్ ఈల్డ్ సేమ్ 4% అనుకోండి. ఈ బాండ్ ఈల్డ్ 10% అనుకోండి. ఇక్కడ బాండ్ ఈల్డ్ తగ్గుతున్న మార్కెట్లో పీపుల్ దే బై ఆర్ సెల్ బేస్డ్ ఆన్ దీస్ ఈల్డ్స్. ఇప్పుడు ఇక్కడ 10% ఉంది. ప్రీవియస్ దానికంటే ఇప్పుడు చూడండి, అప్పుడు 4% పోయిన సంవత్సరం ఇస్తుంటే ఈసారి ఇంకా 10%. 100 రూపాయల బాండ్ కొనుక్కుంటే మనకు 10% రిటర్న్ వస్తుంది. మళ్ళీ అసలు కూడా వస్తుంది. ఇది మిత్ అనుకోండి. అప్పుడు పీపుల్ కమ్ ఫార్వర్డ్ టు బై దిస్. ప్రీవియస్ దానికంటే తగ్గిపోయింది అనుకోండి, దెన్ పీపుల్ రారు. అట్లా బాండ్ ప్రైసెస్ కూడా ఈ ఈల్డ్ ఏదైతే ఉంటుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఇన్వర్స్లీ డిపెండ్ అయి ఉంటుంది టు బి ఫ్రాంక్. నెక్స్ట్, అసలు ప్రస్తుతానికి గ్లోబల్లీ బాండ్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్లో ఎవరికైనా మనీ అవసరం ఉన్నాయి. ఏ గవర్నమెంటే తీసుకో, ఏదైనా తీసుకో, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయడానికి అనుకో, గవర్నమెంట్ రన్ చేయడానికి అనుకో, లేదనంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యుఎస్ వార్లో ఉంది అని అంటే వాళ్ళకు లాట్ ఆఫ్ మనీ అవసరం. ఇది దేనికైనా కావాల్సింది డబ్బులే. ఈ డబ్బులు అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్స్ ది బారో సింప్లీ. సరే, ఈసారి గవర్నమెంట్ ఎవరైనా కానీ అక్కడ అవతల ఉంది అవసరం ఉన్నదంటే పీపుల్ ఎక్స్ప్లాయిట్, ఈజెంట్ ఇట్? ఇప్పుడు ఇదే యూఎస్ గవర్నమెంట్ పోయి నేను పోయిన సంవత్సరం బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఒక 5% ఈల్డ్తో ఇష్యూ చేసిన అంటే లేదు ఇప్పుడు వచ్చేసరికి ఈ సంవత్సరం 2026 వచ్చేసరికి నీ అవసరం నాకు 10% ఈల్డ్తో చేస్తేనే వస్తా, ఇన్వెస్ట్ చేస్తా, బాండ్స్ కొంటా అని పీపుల్ మార్కెట్ అట్లా సిచ్యువేషన్ వచ్చింది అంటే దీన్ని చేయడానికి ఏం లేదు. దే ఆర్ బీయింగ్ ఫోర్స్ టు గివ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఈల్డ్ అన్నట్టు. సో గ్లోబల్ ఏమవుతుందంటే ఈల్డ్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు? ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ మనీ. గవర్నమెంట్స్ దగ్గర అక్రాస్ ది వరల్డ్ దే ఆర్ ఫేసింగ్ హయ్యర్ బారోయింగ్ కాస్ట్. ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ రీచింగ్ లెవెల్స్ నాట్స్ ఇన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కంటే సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి దే ఆర్ బీయింగ్ ఫోర్స్ టు గివ్ మోర్ ఈల్డ్. అందుకని వై? బికాస్ ఆఫ్ దెర్ ఈస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ మనీ. అందుకని అది. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏం ఇచ్చిండే రిస్క్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇది చూస్తే ఇఫ్ ఎ కంట్రీ ఫేసెస్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఆన్ డిక్లైనింగ్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్స్, లెండర్స్ డిమాండ్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ టు కంపెన్సేట్ ఫర్ ఇంక్రీజ్డ్ రిస్క్. దీస్ ఫోర్సెస్ గవర్నమెంట్ టు ఆఫర్ హయ్యర్ కూపన్స్ ఆన్ న్యూ డెట్. ఇన్ఫ్లేషన్ సింపుల్గా చెప్తా, వార్ ఉన్నప్పుడు ప్రైస్ అదేంది. ఇంకా సింపుల్గా చెప్పానంటే ఈ వెస్ట్ ఏషియా వార్ నడుస్తే ఏమైంది? ఆయిల్ ఇంపోర్ట్స్కి ప్రాబ్లం అయింది. ఆయిల్ తగ్గే వరకు డిమాండ్ పెరిగింది అంటే మనం పే చేసే కాస్ట్ కూడా పెరిగింది. మునుపు పర్ బ్యారెల్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ 100 ఉంటే ఇప్పుడు 200 నడుస్తుంది. ఎందుకంటే నీ అవసరం. సో కాస్ట్ పెరిగినప్పుడు ఆ కాస్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తోని మిగతా అన్ని సామాన్ మీద, హోల్సేలు అట్లనే రీటైల్ అన్ని సామాన్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో హోల్సేల్, రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగే వరకు మార్కెట్లో రిస్క్ ఎక్కువ. ఇన్ఫ్లేషన్ ఇదేమైంది? మార్కెట్లో రిస్క్ ఎక్కువ అన్నప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చూస్తారు? రిటర్న్ ఎక్కువ రావాలి అని చూస్తారు. రిస్క్ తక్కువ ఉందనుకోండి ఓకే అన్నట్టు ఉంటుంది. అదే రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఇంక ఎగ్జాంపుల్, మన సిబిల్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన దగ్గర ఎక్కువ తీసుకుంటే మనం లోన్ కోతే, అదే సిబిల్ మంచిగా ఉన్నది సూపర్ రీడు అన్నట్టు ఉంది అనుకోండి, బ్యాంక్స్ మనం నెగోషియేట్ చేయొచ్చు, నాకు తక్కువ ఇంట్రెస్ట్ కావాలని దే డూ అప్రూవ్ బికాస్ వాళ్ళకు రిస్క్ తక్కువ అక్కడ. ఇది సిచ్యువేషన్ జరుగుతుంది. రిస్క్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండే వరకు హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టు కంపెన్సేట్ ఫర్ ఇంక్రీజ్డ్ రిస్క్. ఇదో మేజర్ ప్రాబ్లం నడుస్తుంది. దేనికి? ఈ ఈల్డ్స్ అసలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి. ఇక్కడ మనకు ఒక మంచి టేబుల్ ఇచ్చాను, చూద్దాము. ఏంటిది? ఇట్ ఈస్ గెటింగ్ కాస్ట్లియర్ ఫర్ గవర్నమెంట్స్ టు బారో. ఈల్డ్స్ ఫర్ 10-year గవర్నమెంట్ బాండ్స్ యూఎస్ తీసుకుంటే డిసెంబర్ 2024లో 4.5% ఇచ్చింది. ఆ తర్వాత బెటర్ సిచ్యువేషన్స్ ఉండే వరకు దే బ్రాట్ ఇట్ డౌన్ 4.17. ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ వర్ ఓకే టు బై. రైట్ నో మే సిచ్యువేషన్కి వచ్చేసరికి నీ అవసరం, సో క్యాష్ అవసరం ఎక్కువ ఉన్నది గవర్నమెంట్కి, దెన్ దే ఆర్ ఫోర్స్ టు గివ్ మోర్ ఈల్డ్. మనకు ఇవన్నిటిని వదిలేస్తే యూఎస్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాకి వచ్చేద్దాం. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6.8% డిసెంబర్ 2024లో ఇస్తే 6.5% మనకు డిసెంబర్ 2025లో ఇచ్చిండ్రు. అదే ఇప్పుడు వచ్చేసరికి లిటరల్లీ 6.58 నుంచి 7.05 అంటే ఆల్మోస్ట్ 0.5 పైన, మోర్ దెన్ 0.5% పైన బాండ్ ఈల్డ్ పెంచి ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ బికాస్ ఆఫ్ వార్ లైక్ సిచ్యువేషన్, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆల్ దీస్ మార్కెట్ ఫోర్సెస్ ఆర్ ఫోర్సింగ్ గవర్నమెంట్ టు గివ్ మోర్ బికాస్ ఇట్ ఈస్ వాంటింగ్ టు బారో. అది మజ్బూరీ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టింది. రైట్, మరి ఈజ్ ఇట్ గుడ్, ఈజ్ ఇట్ బ్యాడ్? ఒకసారి అనాలిసిస్ చూస్తే కాన్సిక్వెన్సెస్ ఫర్ కన్జ్యూమర్ అండ్ ఎకానమీ. మామూలుగా హయ్యర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్కే డబ్బులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో తగ్గిస్తుంది, డెవలప్మెంట్లో తగ్గిస్తుంది,
ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పే చేస్తుంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ నార్మల్ రీటైల్ ఇన్ఫ్లేషన్ పైన కూడా ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈవెన్ బ్యాంక్స్ కూడా హెసిటేషన్ ఉంటుంది. సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏందో అనే ఉద్దేశంతో ఈవెన్ దే చార్జ్ మోర్ ఇంట్రెస్ట్. ఒక అన్సర్టెనిటీ అనేది మార్కెట్లో క్రియేట్ అయినప్పుడు దే చార్జ్ మోర్ ఇంట్రెస్ట్ రేట్స్. బికాస్ ద గవర్నమెంట్ బాండ్స్ ఆర్ లీస్ట్ రిస్కీ లోన్స్, దే yield acts as a floor for all other interests. When the government yields is a borrowing cost for common people and businesses such as home అవి కూడా పెరుగుతాయి. ఇవే రేటు బాండ్స్ గవర్నమెంట్ ఇచ్చే బాండ్స్ యొక్క ఈల్డ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి బ్యాంక్స్ సైడ్ నుంచి కూడా, ఇంకా బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు కావాలి అనే ఉద్దేశంతో. రైట్, నెక్స్ట్ దానికి వచ్చేస్తే ఫిజికల్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్స్. ద హయ్యర్ yields మీన్ ద గవర్నమెంట్ మస్ట్ అలొకేట్ ఎ లార్జర్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ బడ్జెట్ టు ఇంట్రెస్ట్. ఇందాక నేను చెప్పిన కదా, దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్తోని బారో చేసుకుంది, వాళ్ళు ఆటోమేటిక్గా రిటర్న్ ఇచ్చేయాలి ఆ డబ్బుల్ని విత్ ఇంట్రెస్ట్, అంతేనా? సో వాళ్ళ యాన్యువల్ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, దానికి అలొకేట్ చేస్తారు మోర్ మనీ, ఎక్కువ మనీ ఇంట్రెస్ట్ పేమెంట్కే. అసలు ఆడ గవర్నమెంట్ స్పెండింగ్ దేనిపైన, డెవలప్మెంట్ పైన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రైట్, అదొకటి. నెక్స్ట్ ట్రేడ్ ఆఫ్ ఇన్ స్పెండింగ్. టు ఫండ్ దీస్ higher interest rates, governments must either cut spending on areas such as your welfare schemes, defense, other source of income government can do then taxation పెంచడం కానీ. Consequently, there will be a sharp rise in bond yields and generally considered this is a bad news for broader economy. This explains why there is a widening trade and current account deficit. ఇవి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, ఇవి గురించి చూస్తే వైడనింగ్ ట్రేడ్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నాడు. ఈ ట్రేడ్ డెఫిసిట్ తీసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువనే అనుకోండి, ఆటోమేటిక్గా ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ఇది ట్రేడ్ డెఫిసిట్. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ ప్లస్ మనకి ఎట్లా ఎఫ్డి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అట్లనే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, నెక్స్ట్ రెమిటెన్సెస్, వాటి ద్వారా మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంది, అది వస్తుంది. ఫారెక్స్ రిజర్వ్స్ వస్తాయి కదా, ఫారెక్స్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మన కరెంట్ అకౌంట్లోకి జమ చేస్తాము. ఇవన్నీ డిఫరెంట్, అది ఇది మ్యాచ్ కానప్పుడు, అంటే ఫారెక్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం మనం. Okay guys, this is it for today. Have a great day.